సుగంధ రొట్టె తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గోధుమ పిండి 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, ఓట్స్ 1/2 కప్పు, గసగసాలు కొద్దిగా, కర్బూజా గింజలు 1 టేబుల్ స్పూన్, సోంపు 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టీ స్పూన్లు, యాలకులు కొద్దిగా. స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ ఏంటి, పిండి కలుపుకోవాలా? లేదండి, ఫస్ట్ బెల్లం కరగబెట్టాలి. వాటర్ కావాలా? అవునండి, జస్ట్ కరగబెట్టుకుంటే చాలా అండి? చాలండి. ఓట్స్, సోంపు, యాలకలు ఇవన్నీ మిక్సీ చేసి నేను పొడి తెచ్చేసానండి. ఓకే, ఇది సరిపోతుందా? సరిపోతుందండి. ఓకే, గోధుమ పిండి, ఓట్స్, సోంపు, యాలకలు. సరే, ఇలా ప్యాన్ ఇది హీట్ చేసుకుందామా? ఓకే అండి. నిజంగానే మంచి వాసన వస్తుందండి. అవునండి, మరి సుగంధ ద్రవ్యాలు కదా కదా. వచ్చినట్టేనా ఉండ? అయిపోయిందండి. ఇది ఉండ చేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నాం కదండి, జీడిపప్పు, బాదం పప్పు, కర్బూజా విత్తనాలు, కొబ్బరి, గసగసాలు ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, తర్వాత ఇది ముద్ద చేసుకుంటాం కదండి, దీన్ని ఇట్లా రోల్ చేసాం. తర్వాత రుద్దుకోవడమేండి. ఇంకా దాన్ని మామూలుగా మనం చపాతీలాగా వచ్చేసుకోవటం. అయితే ఇందులోకి కారం అయితే పచ్చడి అయితే బాగుంటుంది. అవునండి, కాంబినేషన్. మనం సపోజ్ ట్రైన్ జెన్నీస్ కారం ఎక్కువ రోజు నిల్వ ఉండదంటే వేరుశెనగకాయల పొడి, కొబ్బరి పొడి ఇలాంటి కాంబినేషన్స్ తీసుకెళ్తే మనకు బ్రేక్ఫాస్ట్గా కూడా ఉపయోగపడుతుంది. ఓకే ఓకే. మనం ఇట్లా రుద్దిన తర్వాత కాల్చుకోవాలండి. కొంచెం నెయ్యి వేసి పెడతారు. చుట్టూ వేయాలా? చుట్టూ అండి, తక్కువ వేసినా సరిపోతుంది. ఇది మనకి క్రిస్పీగా వస్తుందండి? అవునండి. ఓకే, తిప్పుదాం ఒకసారి. తిప్పేయండి, ఇంకా సరిపోతుంది. ఓకే, ఆయిల్ వేసేయండి. సో నేతితో కాల్చుకుంటే బాగుంటుందండి ఇది? అవునండి. అయిపోయినట్టేనా? ఇంకా దీని కాంబినేషన్ ఈ చట్నీతో తినాలండి. అదేం చట్నీ? కొబ్బరి, ఎర్రగడ్డలు వేసి, ఇది కూడా కడప స్పెషల్ అండి. ఓకే, సో మొత్తానికి సుగంధ రొట్టి రెడీ అయిపోయిందండి.